కానీ అట్లా. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏడవకు సందీప్. నేను మనం చేసేటివన్నీ చూపించకుండా ఉట్టి రౌండ్ ఫిగర్ ఏమవుతుందో అదే అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్లో. నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే నేను స్ట్రాంగ్ ఉండగలుగుతా. స్ట్రాంగ్గా ఉండాలి, అసలు కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. ఏడవకు. నువ్వు నీ ఫేస్ చూసినావు ఎట్లా అయిపోయిందో అంతా. ఏం కాలేదు, నిద్రకు అట్లా అయిందంటే. నువ్వేం తీయచ్చు వదిలేసి మనం చేద్దాం, అది అడుగు. వీడియో తీసానని ఆపుతావు అనేసి తీస్తున్నా, ఏడవకు. కాదు, నేను కూడా మాట్లాడతా యూట్యూబ్లో, నేను కూడా మాట్లాడి చెప్తా అని చెప్తాను. చేసుకుందాం ఇక ఇద్దరం ఏదో ఒకటి కలిసి చేసుకుందాము, ఏది చేయాలో అది చేద్దాము. నువ్వైతే ఏడవకు. మనము ఫస్ట్ చాలా పని ఉంది, పోయేసేద్దాం. మనం బ్రేక్అవుట్ నాకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అరే నాకు ఎవరు లేడు, నేను ఎట్లా చేసిన, చాలా మందికి చేసిన కదా, నేను కూడా నా సొంతలకే చేసిన, మా ఇంట్లోకి నేను చేసుకున్నా. నువ్వు మీ ఫ్రెండ్స్కి పెట్టినా అన్నావు, అప్పుడు నీ ఫ్రెండ్స్ ఇంతవరకు నీకు రిటర్న్ కూడా ఇవ్వలే అన్నావు. ఎప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తలేరు చూడు. ఇట్లాంటి టైంలోనే ఎవరు ఎట్లాంటి వాళ్ళని తెలుస్తుంది. ఏ ఫ్రెండ్ అయినా చేస్తాడు, ఎవ్వడన్నా మస్తు ధైర్యంగా ఉంటుంది. కానీ నేను ఎవ్వరికి, నీకు తెలుసు నేను ఎవ్వరికి చెప్పుకోను అని, నీకు తెలుసు నేను ఎట్లా, నాదొక పర్సనల్ లైఫ్ ఉండాలి, మనది బయట పడొద్దు, చెప్పొద్దు. ఎందుకంటే మా డాడీ నాకు అట్లా నేర్పించిండు కాబట్టి మనం అట్లా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. మా డాడీ ఉన్నాడు కూడా స్ట్రాంగ్. మా డాడీకి అప్పులు కాలేదా, శాలరీ తక్కువ లేదా మా డాడీకి, కానీ అంతే అయినాయి. కాకపోతే మనకి తొందరగా అయినాయి, ఒక ఏజ్ రాకముందుకే అయినాయి. మా డాడీకి పెళ్లి కాగానే మా అక్క అప్పటి నుంచే పెళ్లి, జాబ్ లేదు. మా అక్క పుట్టినాక, మా చిన్నక్క పుట్టినాక వచ్చింది మా సెకండ్ అక్క. మా డాడీ పడలేదని కాదు. మరి మీ డాడీ ఇప్పుడు ఇలా ఎంత మంచిగా ఉన్నాడు, ఆయన ఇల్లు ఆయన కట్టుకొని మంచిగా ఉన్నాడు కదా, నువ్వు కూడా అవుతావు. అంతే చేసుకుంటాము, అయిపోతుంది. నువ్వు ఇంక ఏడవకు. నువ్వు ముఖం మార్చినప్పటి నుంచి నాకైతే లేదు సందీప్. ఎవరైనా ఇప్పుడు ఇద్దరం కలిసి చేసుకున్నాము, ఇద్దరం కలిసి చేసుకోవాలి. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు ఎవరు ఏం చెయ్యరు మనకి, మనం చేసినాం కాబట్టి మనమే చేసుకోవాలి అని చేసుకుందాం. నువ్వైతే ఏడవకు. మనం తర్వాత ఇప్పుడు పోయేసి వచ్చిన తర్వాత ఏమైంది అంతా కూడా రికార్డ్ చేసి వీళ్ళతో షేర్ చేసుకుందాం. నేను ఇంత తెలివి ఇంతుండి పడిపోయినాము ఒక చిన్న ఆశ మీద, తెలుసా. నువ్వు అన్నావు, అరే మన బర్త్డే మంచిగా చేద్దాం, చేయలేమా అంటే, నిజంగా అందరితో కంపేర్ చేసుకోవద్దు మనము అని అనుకోనే నేను కూడా పరిగెత్తాల్సి వచ్చింది చూడు. అదే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట. అరే నేనెందుకు పరిగెత్తినా, నేను నీ గురించి ఎందుకు పరిగెత్తినా, నేను ఇప్పుడు నిన్ను కూడా ఏమనలేను. ఎందుకంటే అరే నువ్వు కూడా మంచి కోసం చేసినావు, నాకేమన్నా లాస్ చేయాలని చేయలేదు. కానీ మనకు తెలిసి ఫ్రాడ్ అని, కానీ తెలిసి ఊబిలిరుక్కున్నాము. అలా అట్లా అయిపోయింది. మెసేజ్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసినాం, పోలీసు వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఇవ్వాల్సిన సజెషన్ ఇస్తారు. ఇప్పుడు రాదది, పైసలు డబ్బులు రావు. కంప్లైంట్ అయితే ఇద్దామని అన్నాడు. నువ్వు ఏడవకు, నువ్వు టైం వేస్ట్ చేయకు. ఇక్కడ ఏడవ, నువ్వు మంచిగా ఉంటేనే అవుతుంది మనకు పని. స్ట్రాంగ్ గానే స్ట్రాంగ్ ఉంటుంది. కానీ నాకు ఫోన్లో ఎవరు వెతకు, మెసేజెస్ అప్పుడు ఎవరికి రిప్లై అయ్యకు. మనం స్కామ్ కాగానే పెట్టేసినాము. నాకు ఒకటే ఫోన్లు, నీకు ఒకటే ఫోన్లు వస్తున్నాయి. జరా మాకు టెన్షన్ ఉంది, మేము వేరే పనులు చేసుకోవాలని మెసేజ్ పెడుతున్నారు మళ్ళీ గుడ్ మార్నింగ్ అని. పనులు చేసుకునేటివి ఉన్నాయి జరా, అందుకనే ఫోన్స్ ఎత్తుతలేమో. ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి. చూడండి అసలు ఇక్కడ ఎంత బాధపడుతున్నామో మీకు చూపియాలి. మేము రోజంతా ఇదే ఉంది మాది, కానీ మీకు ఒక 2 నిమిషాల్లో మాకు ఏమవుతుందో చూపించాలని మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడైతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, తర్వాత ఏందో మీకు మొత్తం అప్డేట్ ఇస్తాను. లియన్ చూడండి, ఇప్పుడే లేచి నిద్ర మబ్బులు ఉన్నాడు. వాడు చూడడమే ఇప్పుడు మేము బయటకు వచ్చేసి చూసిండు అనమాట. వీడిని ఒక దగ్గర దింపేసి మేము వెళ్దామనేసి అనుకుంటున్నాం. అసలు వీడితో కూడా టైం స్పెండ్ చేస్తాను. ఇప్పుడు వీడికి ఏం తినిపిలే, వాళ్ళని తినిపించమని చెప్పాలి. మేము ఎప్పుడే వస్తాం. ఓకే ఇది సైబర్ పోలీస్ స్టేషన్ అనమాట. లోపల రికార్డ్ చేయనియరు, అందుకే బయట చూపిస్తున్నా మీకు.